నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి లోకేష్ విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నారు. కోటవరట్ల ప్రభుత్వ హైస్కూల్లో నిర్వహించిన మెగా పీటీఎంలో హోంమంత్రి అనిత. ప్రకాశం జిల్లా రేణింగవరంలో ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన మంత్రి గొట్టిపాటి. తల్లికి వందనం ద్వారా 73,000 మంది ముస్లిం మైనార్టీ విద్యార్థుల ఇళ్లలో కూటమి ప్రభుత్వం విద్యా వెలుగులు నింపింది. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హర్షం. రాష్ట్రంలో పౌర హక్కులు, రాజ్యాంగ విలువలు పూర్తిగా మంట కలిశాయి. వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ధ్వజం. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని హోంమంత్రి బంగల్పూడి అనిత తెలియజేశారు. పిల్లల చదువుతో పాటు వారి ప్రవర్తన, భవిష్యత్తుపై తల్లిదండ్రులు నిరంతరం శ్రద్ధ చూపాలని ఆమె సూచించారు. అనకాపల్లి జిల్లా పైక్రోపేట నియోజకవర్గంలోని కోటవరట్ల మండలంలో పర్యటించిన ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. పర్యటనలో భాగంగా సమగ్ర శిక్ష నిధులతో 168.03 లక్షల వ్యయంతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం నూతన భవనాన్ని హోంమంత్రి ప్రారంభించారు. అలాగే 75 లక్షల వ్యయంతో నిర్మించిన ట్రెజరీ కార్యాలయం కొత్త భవనాన్ని కూడా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. పురోగతి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇలాంటి టీచర్స్ మధ్యలో, ఇలాంటి స్కూళ్ళలోని, ఇలాంటి పిల్లల మధ్యలోనే జరిగే పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తాం. ఒకప్పుడు మేమందరం ఇక్కడ మీ టీచర్లుగా కూర్చున్న వీళ్ళు కానీ, స్టేజ్ మీద కూర్చున్న వీళ్ళు కానీ, నేను కానీ, ఇక్కడ పెద్దరికంగా ఉన్న మీ అమ్మ నాన్న కానీ అందరూ ఒకనొక టైంలో ఇక్కడ ఇలా కూర్చున్న వాళ్ళమే, అందరూ కూర్చున్న వాళ్ళమే. ఈ రోజు మేమందరం ఇక్కడ పొజిషన్ లో ఉన్నాం. మళ్ళా నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి మీలో ఈజీగా ఒక 10 మంది ఇందులో దీని మీద కూర్చొని పొజిషన్స్ వస్తాయి. అది ఈ రోజు రాష్ట్ర భవిష్యత్ అంటే. దానికి బాటలు వేయాలి. దానికి ఎట్టి పరిస్థితుల్లోని ఆటంకం రాకూడదు. పిల్లలకి చదువే ఉండాలి. పిల్లలకి వాళ్ళ కరికులం యాక్టివిటీస్ మాత్రమే ఉండాలి. అందువల్లనే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా నారా లోకేష్ బాబు గారు ఒక దృష్టి పెట్టి, ఇంతకు ముందు టీచర్స్ అనేసరికి అడ్మినిస్ట్రేషన్ ఏ పనున్నా ముందు టీచర్లకి అప్పచెప్పేవారు. ఆఖరికి సెన్సస్ పనుల దగ్గర నుంచి ప్రతిదీ టీచర్లకి అప్పచెప్పేవారు. కానీ ఈ రోజు టీచర్లకి చదువు తప్పించి వేరే పని ఏమీ లేదు. వాళ్ళు చదువు చెప్పండి, పిల్లల్ని మంచి భవిష్యత్తుగా ఉంచండి. స్కూల్లోని ఇలాంటి గ్రౌండ్ ఏదైనా ఉందనుకోండి, ఆదివారం వస్తే ఏ ఫంక్షనో, లేకపోతే ఏ పెళ్ళో, ఏ పాపమో, ఏదో ఒకటి ఎలాంటి చోట్ల జరిగేది. కానీ ఈ రోజు జరుగుతున్నాయి అలాగా? చెప్పండి ఒకసారి. ఈవెన్ ఏమైనా మీటింగ్ పెట్టుకోవాలంటే మేము అడిగినా కూడా ఇవ్వద్దని చెప్తున్నాం. మా రాజకీయ నాయకులు అడిగినా కూడా 80% స్కూల్ ప్రాంగణాలు ఇవ్వకూడదని చెప్తున్నాం. గౌరవ లోకేష్ గారి తాలూకా ఉద్దేశం, గుడి ఎంత పవిత్రంగా చూసుకుంటామో గుడితో పాటు ఈక్వల్ గా బడిని కూడా అంతే పవిత్రంగా చూసుకోవాలి. గుడిలో ఎప్పుడైతే మనం లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పులిప్పి ఒక దేవుడికి ప్రసాదం ఎలా తీసుకుంటామో, బడిలోకి వచ్చేటప్పుడు కూడా ప్రతి పిల్లలు కూడా, ప్రతి తల్లిదండ్రి కూడా అంతే పవిత్రంగా భావించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవడం జరుగుతుంది. పిల్లలకి సాధారణంగా ఇలాంటి పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే, ఇలాంటి పేరెంట్ టీచర్ మీటింగ్ జరగాలి ఒక ప్రైవేట్ స్కూల్లో అంటే నీకు ₹1,00,000 ఫీజు కడతానే కానీ ఇలాంటి పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళలేవు. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ పరిస్థితి ఎలా ఉందంటే, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఫీజెస్ ₹1,00,000 తక్కువ ఎక్కడ కూడా లేవు. ఎల్కేజీకి ₹1,00,000 ఇచ్చి చదువు చెప్తారు, నాకైతే తెలియదు. నేనైతే ఎవరిని విమర్శించట్లేదు, ఎవరి స్టాండర్డ్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఈ రోజు ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు కూడా యూనిఫామ్ తో ఉండాలి, మంచి బ్యాగ్ వేసుకోవాలి, మంచి షూ వేసుకోవాలి, వాళ్ళకి మంచి బుక్స్ ఇవ్వాలి. అదే విధంగా ఎంతో దూరం నుంచి వస్తారు. వచ్చిన పిల్లలు మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి భోజనం చేయలేరు. ఒకవేళ క్యారెస్ తెచ్చుకోవాలన్నా వాళ్ళ తల్లిదండ్రులకు ఇబ్బంది అని మధ్యాహ్న భోజన పథకం 10th క్లాస్ వరకే కాకుండా ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా మధ్యాహ్న భోజన పథకం, డొక్కా సీతమ్మ గారు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఒక పౌష్టికమైన ఆహారం ఇవ్వడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధపడింది. ప్రైవేట్ స్కూల్లో ఎవరికైనా మంచి మార్క్స్ వస్తే పేపర్లో ఎంచుకునేవారు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మంచి మార్కులు వచ్చినాయని పేపర్లో వేసినట్టు దొంగ నాయకుడు ఎవరైనా ఉన్నారమ్మా? మన నాయకుడు, మీ అందరి నాయకుడు లోకేష్ బాబు గారు చేశారు ఆ పని.
ఈ రోజు నేను నిజంగా ఆ రోజు ఆశ్చర్యపోయాను. ఒక టీచర్ గా నాకైతే భలే హ్యాపీ అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా కంపెనీలు వస్తున్నాయి. ఈ రోజు మన నియోజకవర్గంలో ArcelorMittal స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది. 2028-29 నాటికి మాక్సిమం స్టీల్ ఫ్యాక్టరీ రన్నింగ్ లోకి వస్తుంది. ఇక్కడున్న యువత చదువుకుని బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడో ఉద్యోగాలు అవసరం లేదు, మన దగ్గర నక్కపల్లిలో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి ఎన్నో అవకాశాలు ఈ రోజు ఉన్నాయి. ఇవన్నీ అందిపుచ్చుకోవాలి అంటే కనుక పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. నేను ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎందుకు పిల్లలు ఈ డ్రగ్స్ కి గాంజాలకి అలవాటు పడుతున్నారో కూడా తెలియట్లేదు. చిన్న చిన్న పిల్లలకి కూడా వాటిని అలవాటు చేసే పరిస్థితులు వస్తున్నాయి. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఫస్ట్ పోలీసింగ్ ఎవరు చేయాలి అంటే ఇంట్లో అమ్మ చేయాలి. అమ్మకే ఫస్ట్ తెలుస్తుంది నా కొడుకు ఎలా ఉన్నాడు, టైంకి తింటున్నాడా, టైంకి ఇంటికి వస్తున్నాడా, టైంకి రాకపోతే ఎందుకు రావట్లేదు, టైంకి ఒకవేళ లేట్ అయితే ఎందుకు లేట్ అవుతుంది. ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఏదైనా తేడా ఉంటే టీచర్కి చెప్పాలి. టీచర్ దగ్గర నుంచి అన్ని విషయాలు కూడా మళ్ళీ మేము కూర్చొని కౌన్సిలింగ్ చేసుకునే పరిస్థితి. ప్రకాశం జిల్లా జే పంగులూరు మండలం రేణింగవరం గ్రామంలో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి, కలెక్టర్ విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం తల్లిదండ్రులతో ప్రత్యేకంగా పీటీఎం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సాంకేతికలతో పాటు సవరించిన అర్హులందరికీ తల్లికి వందనం ప్రయోజనం దక్కేలా చూడాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది. తల్లుల అకౌంట్ లోకి డబ్బులు వేయడం జరిగింది. 13,000 రూపాయలతోటి దాదాపు 8,500 కోట్ల రూపాయలు అంటే అది సామాన్యమైన విషయం కాదు. దేశంలో నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున తల్లుల అకౌంట్ లో ఒకే రోజు అకౌంట్ లో పడే కార్యక్రమం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో. ఇవాళ అందరితో మాట్లాడాం, పేరెంట్స్ తో మాట్లాడాం. మధ్యాహ్నం భోజనం ఏ విధంగా ఉందని చెప్తే అందరూ కూడా బాగుందని చెప్పారు. అదేవిధంగా స్కూల్కి ఒక్కొక్కరికి 3 జతలు యూనిఫాము మా చేతికి అందింది అని చెప్పడం జరిగింది. పిల్లలకు పుస్తకాలు వచ్చినాయి, బ్యాగ్ ఇచ్చారు, బెల్ట్ ఇచ్చారు, అన్ని నాణ్యమైన వస్తువులు. ఇక్కడ కూడా పార్టీ సింబల్ లేకుండా గత ప్రభుత్వం చూసాం, అన్ని కూడా పార్టీ సింబల్ వాళ్ళ ఫోటోలు వేసేవాళ్ళు. కొన్ని విద్యార్థులకు ఆ విధంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. సిఎస్ఆర్ నిధులతోటి ఈ గ్రామంలో చదువుకుంటున్న పిల్లలందరూ కూడా ఒక 90 మందికి మా సంస్థ ద్వారానే సిఎస్ఆర్ నిధులతోటి 93 సైకిల్ ఇవ్వడం జరిగింది. ఈ స్కూల్ సంబంధించి కొద్ది బిల్డింగ్స్ కావాలన్నారు, ఎన్ని కావాలన్నారో అన్ని తప్పకుండా చేస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి రెండు సమానంగా తీసుకుని వెళ్తుంది. వాళ్ళ ఈ గ్రామంలో పెద్ద ఎత్తున ఒక రోడ్ ఓపెన్ చేశాము, దాదాపు 2.5 కోట్ల రూపాయలతోటి. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. స్టూడెంట్స్ కానీ విద్యకు సంబంధించి కానీ అనేకమైనటువంటి ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. యూనిఫామ్ 3 జతలు ఇవ్వడం, షూస్ తో పాటు 2 జతలు సాక్స్ ఇవ్వడం, బుక్స్ ఇవ్వడం, ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ ఇవ్వడం, స్కూల్స్ బ్యాగ్స్ ఇవ్వడం అనేది ఎవ్రీ ఇయర్ కామన్ గా జరుగుతూ వచ్చింది. క్వాలిటేటివ్ మిడ్ డే మీల్స్ మనకు పెట్టడం, దాంతోపాటు మీల్స్ యొక్క క్వాలిటీని ఎప్పటికప్పుడు టెస్ట్ చేయడం, IVRS కాల్స్ ద్వారా తల్లులకే ఫోన్ చేసి మీ పిల్లల యొక్క భోజనం ఎక్కడ ఎలా ఉంటుందని చెప్పేసి ఎంక్వైరీ చేయడం, ఆఫీసర్స్ కూడా డైలీ వెళ్ళి విజిట్ చేసి భోజనం చేయమని చెప్పడం, ఇవన్నీ కూడా మనకి గత 2 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నాయి. లీవ్ యాప్ అనేది ఒకటి ఓపెన్ చేసి ఇందులో మీ యొక్క స్టూడెంట్ తాలూకా అన్ని వివరాలు కూడా మనం ఇంటి దగ్గరే మనం చూసుకోవచ్చు. ఏం చదువుతున్నాడు, ఎట్లా చదువుతున్నాడు, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది తెలుసుకోవడంతో పాటు మీరు వెళ్ళి ఫోన్ చేయగలిగితే చాలా మంచిది. అది ఎందుకంటే మన క్వాలిటీ తెలుస్తుంది. మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అరే భోజనం ఎట్లా ఉన్నది ఈ రోజు అని చెప్పినప్పుడు, ఈ రోజు సరిగ్గా లేదు, సరిగ్గా అన్నం ఉడకలేదు, కూర టేస్ట్ లేదు, ఇలాంటిది అంటే కనుక మీరు మళ్ళీ వచ్చి కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడే మీ యాప్లోనే మీ ఫీడ్బ్యాక్ ఉంది. ఆ ఫీడ్బ్యాక్ను ఓపెన్ చేసి మీరు ఆ ఫీడ్బ్యాక్లో నాణ్యత లేదు, భోజనం రుచి లేదని చెప్పేసి అనే దాని మీద మీరు జస్ట్ అలాగా టచ్ చేస్తే ఆటోమేటిక్గా ఫీడ్బ్యాక్ అంతా కూడా జిల్లా యంత్రాంగానికి వస్తుంది. దాన్ని ఇమ్మీడియట్గా ఆ కన్సర్న్ హెడ్ మాస్టర్ చెప్పి అక్కడ వంట సరిగ్గా లేదని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ మెగా పేరెంట్స్ డేకి ఏదైతే పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ అనేది జనరల్గా ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్లో పిల్లల్ని తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళి మీ అబ్బాయి ఇలా చదువుతున్నాడు, ఇలా చేస్తున్నాడు, ఇలా ఉంటున్నాడు అని చెప్పేసి చెప్తారు. సో అదే సిస్టాన్ని మనము ఇక్కడ ఎందుకు పెట్టామని అంటే కనుక ఏ రోజైతే మీ పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఇద్దరు కూడా స్కూల్ దగ్గరకు వస్తే అప్పుడు ఆటోమేటిక్గా టీచర్తో మాట్లాడినప్పుడు ఇతనికి ఉన్నటువంటి వీక్నెసెస్ ఏంటో చెప్తారు, ఇతనికి ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఏంటో చెప్తారు.
దాని ద్వారా ఏమవుతుందంటే పిల్లల్లో కూడా మనకి చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తల్లికి వందనం పథకం ద్వారా మైనార్టీ తల్లుల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపుతోందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ తెలియజేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తల్లికి వందనం ద్వారా 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరడమే కాకుండా 73,000 మంది ముస్లిం మైనార్టీ విద్యార్థుల ఇళ్లలో కూటమి ప్రభుత్వం విద్యా వెలుగులు నింపిందని అన్నారు. 10,000 వేతనం పొందే అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా లబ్ధి దక్కకుండా చేసిన దుర్మార్గమైన చరిత్ర జగన్దని దుయ్యబట్టారు. అనంతపురం జిల్లాకి చెందిన వడ్డేరరావు పద్మావతి దంపతుల 6 పిల్లలకు తల్లికి వందనం కింద ఏకంగా 78,000 అందించడమే కూటమి ప్రభుత్వ నిజాయితీ పారదర్శకతకు నిదర్శనమని అన్నారు. భావించేటువంటి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా కేవలం ఆర్థిక ఇబ్బందులతో విద్యకు దూరం కాకూడదనేటువంటి ఒక మంచి ఆలోచనతో గత ప్రభుత్వంలాగా ఇంట్లో 4 పిల్లలుంటే ఆ తల్లిదండ్రులు ఏ పిల్లవాడికి చదివించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి విధంగా కాకుండా ఉన్న 4 పిల్లలు కూడా చదువుకోవాలి, వారికి విద్య అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో దాదాపు 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అందించినటువంటి పరిస్థితులు మనమందరం కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మరీ ముఖ్యంగా ఈరోజు మనందరికీ కూడా తెలుసు, మైనారిటీల సమాజంలో మార్పు రావాలంటే అది కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుందనేటువంటి దృఢ సంకల్పం ఆలోచన కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మైనారిటీల పిల్లలు ఒక ఇంట్లో తల్లిదండ్రులకి 4 ఉంటారు, ఒకళ్ళకి 3 ఉంటారు. గత ప్రభుత్వంలాగా ఒక పిల్లవాడికి అమ్మఒడి పేరుతో మోసం చేస్తే మిగతా 3 పిల్లల చదువులు ఏమవుతాయనేటువంటి ఆలోచనతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఎన్నికలు చెప్పినటువంటి మాట ప్రకారం యువ నాయకుడు నారా లోకేష్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఆర్థిక స్తోమత లేక విద్యకి దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో ప్రతి పిల్లవాడికి కూడా దాదాపు 4 పిల్లలుంటే 4కి కూడా పెద్ద ఎత్తున తల్లికి వందనం ఇచ్చేటువంటి కార్యక్రమం. కానీ ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే గత ప్రభుత్వం కేవలం 5,000 కోట్ల రూపాయలతో అమ్మఒడి పేరుతో కార్యక్రమాన్ని తీసుకొని అనేక సాకులు పెట్టి కరెంటు బిల్లు వస్తే పిల్లవాడికి ఇచ్చేటువంటి తల్లికి వందనం ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం, ఉద్యోగం చేసుకునేటువంటి తల్లిదండ్రులు చాలన్నటువంటి జీతాలు ఉండి ఇల్లు ముందుకు తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా తల్లికి వందనాన్ని అమ్మఒడిని ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం. అంగన్వాడీ కార్యకర్తలు వారు సంపాదించేటువంటి 10,000లో వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని కూడా గత ప్రభుత్వంలో తీసివేసినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు సైతం కూడా తల్లికి వందనం అందించేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా మనందరం కూడా చూడాలి, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకి ప్రభుత్వమే వాళ్ళ తల్లిదండ్రులుగా మారి బాధ్యతగా ప్రతి సంవత్సరం కూడా అటువంటి పిల్లలకు కలెక్టర్ల ద్వారా వాళ్ళ ఇంటికి కూడా ఈ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా వచ్చేటువంటి సొమ్ముని అందించేటువంటి కార్యక్రమం. కానీ ఈరోజు ముఖ్యంగా మైనారిటీల్లో విద్య ప్రతి ఒక్కరికి కూడా అవసరం అని చెప్పి భావించి విద్యని వ్యాప్తి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ప్రతి అడుగు వేస్తున్నటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 73,000 మంది పిల్లలకి, ముస్లిం మైనారిటీ పిల్లలకి పెద్ద ఎత్తున తల్లికి వందనం కార్యక్రమం అందించేటువంటి ప్రాసెస్. కానీ ఈరోజు మనందరం కూడా గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో చేసినటువంటి మోసాలు ఈరోజు ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే పాఠశాలల్లో టాయిలెట్లని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.